ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధ్యం కావాలని చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల కుటుంబాలలో ఈ రోజు ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ కుటుంబాలలో ముగ్గురున్న పిల్లలకు తీసుకుంటున్నారా లేదా? మీ కుటుంబాలలో ఇద్దరు పిల్లలున్న వాళ్ళకు తీసుకుంటున్నారా లేదా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తా ఉంటే మీ కళ, మీ మొహం కళ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు ఆడపిల్లల పక్షపాతం తెలుస్తా ఉంది. ఆ రోజు కుటుంబ మహిళలను ఏదైనా సరే రాష్ట్రంలో కాదు దేశంలోనే మిమ్మల్ని ప్రథమ స్థానంలో పెట్టాలని ఈ యొక్క మహిళా గృహములను తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఇళ్లలో పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళను ఎక్కడో ఇంట్లో బంధించినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా స్వతహాగా ఈ రోజు మీరే చెప్తా ఉన్నారు స్టేజ్ మీదకి వచ్చి. ఆ రోజు విత్తనం వేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక మహావృక్షమైనాడు. మీరు మీ వృక్షాలే ఈ రోజు మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మళ్ళీ మీరే కారకులు అవుతారు. మిమ్మల్ని అందరినీ కూడా మహిళా సాధికారతతో ఇంకా పైకి తీసుకురావాలని ఎన్నో ఆలోచనలు తీస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కుటుంబమైన అనేక రాజకీయాలు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? కూటమి పార్టీ ఈ రోజు సభా వేదిక ద్వారా వాళ్ళకు సవాలు విసురుతా ఉన్నా. వైనాట్ 75 అనేటువంటి వైఎస్ఆర్ పార్టీకి కేవలం 11 సీట్లతో గెలిపించి ప్రజలు ఒట్టోని రాజకీయాలు ఒట్టోనికంగా అసమర్థుడే. నీలాంటి అసమర్థులకు వైఎస్ఆర్ పార్టీ అసమర్థకు మీకు పరిపాలించే హక్కు లేదని మీరందరూ కూడా విసిరి కొడితే కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందంటే అదంతా కూడా ప్రజలు తీసుకున్న నిర్ణయము. మీ పరిపాలనని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కరపత్రికలు అడ్డం పెట్టుకుని మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ మీ సూపర్ 6 పథకాలు ఇచ్చారంటున్నారు. మరి మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. మళ్ళీ మీరందరికీ కూడా సూపర్ 6 పథకాలు తీసుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మతికి రాలేదా అని అడుగుతా ఉన్నారు. ఈ రోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలో అందరికీ కూడా సమానంగా ఇస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా నడిపిస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు ఇస్తూ అదే విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామాలలో ఏదైతే ఏ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందో, రోడ్లు లేక, కాలువలు లేక నిర్వీర్యమైనటువంటి గ్రామాలను కూడా ఈ రోజు ఎక్కడ చూసిన రోడ్ల ద్వారా ఈ రోజు మళ్ళీ రోడ్లంతా కూడా చేసి మళ్ళీ గ్రామాలను పల్లె వాతావరణంలో, పల్లె పండుగలో మాత్రం జరుపుకుంటూ సీసీ రోడ్లు వేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.